ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించనుంది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనుంది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. ఈ 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులను విడుదలయ్యాయి. మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014 నుంచి 2015 నుంచి 2014 నుంచి 2015 వరకు పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు 2,500 రూపాయల పింఛన్ రూపంలో అందించగా ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని 5,000 రూపాయలకు పెంచారు. అయితే వైసీపీ హయాంలో వీరికి పింఛన్లు సరిగ్గా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.